ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ బీజిఎం అయితే చాలా బాగా వచ్చింది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోండి, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అబ్బా. ఫస్ట్ అయితే చూద్దాం డెమో ఎలాగొచ్చిందో, దాని తర్వాత చెప్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇంపోర్ట్ చేసుకోండి, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ XML ఏది కావాలో అదైతే యూజ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయడంలో ప్రాబ్లం వస్తే నేను దానిపైన ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే మీకు ఇన్స్టా హైలైట్లో ఉంటుంది. హౌ టు ఫిక్స్ దిస్ అనే వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో వెళ్ళి చూసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకుంటా. ఓకేనా? ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు 3 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, స్టార్టింగ్లో లాంగ్ ఫోటో, అవి అయితే హైడ్ చేసి పెట్టాను. అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఐస్ ఐకాన్ లాగా, దానిపైన ట్యాప్ చేసుకుంటే మీకు ఆ ఫోటో అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే నేను కొంచెం ల్యాగ్ అవుతుంది నా ఫోన్లో, అందుకే నేను హైడ్ చేసి పెట్టాను. ఇలా ఐస్ పైన ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే వచ్చేసేది. ఓకేనా? ఇలా స్టార్టింగ్ 3 ఫొటోస్ అయితే ఉంటాయి కదా, వీటిలో మీరు రీప్లేస్ పెట్టుకోండి ఫోటో. ఓకేనా? ఇలా ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకుంటా. అంటే నేను ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటా, అంటే క్రియేట్ చేసి పెట్టుకున్న ఫోల్డర్. ఇలా ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో చేంజ్ అయిపోతుంది. ఇలా చూడండి, ఈ ఫోటో అయితే వచ్చేసింది కదా. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలర్ అండ్ ఫిల్, మళ్ళీ ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి దీన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి చూసుకోండి, ఇలాగైతే వచ్చేస్తుంది. ఓకేనా? దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్, ఇలాగే ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ అంటే లాస్ట్లో చిన్న ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వీటిలో కూడా మీరు రీప్లేస్ పెట్టుకోండి. అంటే కలర్ అండ్ ఫిల్ ఇక్కడ మీడియాలోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. 2 ఫోటోలు కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మిగతాయి మీరు యాడ్ చేసుకోవాలి. ఇలా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం చూపిస్తాను యాడ్ చేసి. ఇలా రెడ్ లైన్ దగ్గర వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసి ఫోటోని జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసేయండి. దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి మళ్ళీ ఇలా అన్ని ఫొటోస్ అయితే మీరు ఒకసారి యాడ్ చేసుకోండి, నేను చూపిస్తాను. ఇలా మొత్తం ఎన్ని బీట్స్ అయితే ఉంటాయో అన్ని బీట్ వరకు అయితే మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చేసిండి. ఇక్కడ చిన్న ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, 2 చిన్న ఫొటోస్, అంటే ఎఫెక్ట్ ఉన్న 2 చిన్న ఫొటోస్ అయితే దాంట్లో స్టార్టింగ్ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ సెకండ్ ఇక్కడ మీకు కాపీ లేయర్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి, ఫోటోని అయితే కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఇప్పుడు యాడ్ చేశారు కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ కింద పేస్ట్ల పక్కన ఒక చిన్న యారో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? చేసుకుంటే చూడండి ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, అంటే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ కింద ఇప్పుడు పేస్టల్ చేసుకోండి. పేస్టల్ చేసుకుంటే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో పైన ప్లస్ సెకండ్ కింద పేస్టల్ చేసుకోండి. ఇలాగే అన్ని ఫొటోస్ అయితే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్టల్ చేసుకోండి. ఓకేనా? ఇలా లాస్ట్కి ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని ఫోటోకి అయితే చేసుకోండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో. ఓకేనా? ఇలా లాస్ట్కి అయితే యాడ్ చేసుకోండి. ఇలా నేను ఎలా చేస్తున్నానో అలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసేయండి. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ సెకండ్ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే పైనుంచి కాపీ లేయరే చేసుకోండి. దీన్ని కూడా కాపీ లేయర్ చేసి మళ్ళీ ఇక్కడ అంటే ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసాం. ఇప్పుడు లాస్ట్లోకి అయితే ఎన్ని ఫొటోస్ అయితే మిగులుతాయో అన్ని ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇలా ఒకవేళ సరిగ్గా రాలేదనుకో మీ యొక్క 2 ఫింగర్ తోటి ఇలా మీరు జూమ్ అయినా చేసుకోండి, మీకు ఎంతలో కావాలో అంతలో అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇలా మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో పేస్ట్ అయితే చేసుకోండి. చాలా సింపుల్ అబ్బా, మీరు ఒకసారి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో, లాస్ట్కి అయితే ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ అలాంటివి ఉంటే కామెంట్ చేయండి.